బ్రదర్ ఏం పేరు? సుదర్శన్. సుదర్శన్. సో ఇప్పుడు మామ్నార్కి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలిచే స్కోప్ కనిపిస్తుంది? మాకైతే బీజేపీ స్కోప్ కనిపిస్తుంది. ఎందుకని ఇది? ఎందుకంటే మోదీ గారి పాలన, ఓకే. ఏం నచ్చింది మోదీ గారి పాలన? అయోధ్య రామ మందిర్ ఇష్యూ కానీ, త్రిపుల్ తలాక్ కానీ, ఆర్టికల్ 370 కానీ, ఇంకా చాలా ఉన్నాయి పథకాలు. ఓకే. సో అవి నచ్చినాయి. ఓకే, ఎస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూస్తే మామ్నార్ సొంత జిల్లా అని అంటారు కదా, ఆయన ఎఫెక్ట్ ఏముంటుంది అంటారు ఈ పార్లమెంట్ పరిధిలో? 6 గ్యారెంటీలు అమలు చేయలే కదా. ఓకే. అమలు జరిగితే ఏదైనా ఉంటుంది, లేదంటే ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు. ఓకే. సో చేయలేదు కాబట్టి ఉండదు అంతే. సో డీకే అరుణమ్మ గారు ఎప్పుడైనా పబ్లిక్లో తిరగడం ఏమైనా చేశారా? చాలా తిరుగుతారు, సమస్యల పరిష్కారం చేయడం చేస్తారు. ఉందా? స్కోప్ ఉందా? స్కోప్ ఉంది, చాలా ఉంది. ఓకే. పని చేస్తారన్న చేస్తారు, నమ్మకం ఉంది. ఓకే. బీజేపీ వస్తుంది, ఖచ్చితంగా బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ పరిధికి సంబంధించి? నరేంద్ర మోడీ గారి పాలన నుంచే ఇక్కడ అరుణమ్మ గారు గెలుస్తారని మేము భావిస్తున్నాం. సో ఏంటి అరుణమ్మ గారు గెలిస్తే కనుక మీకున్న సమస్యల పరిష్కారం చేస్తారని నమ్మకం మీకు అనిపిస్తుంది? ఖచ్చితంగా చేస్తుంది. ఆమె ఇప్పుడు ఇక్కడ పుట్టి పెరిగింది, నారాయణపేట, మహబూబ్నగర్, మక్తలు. ఆమె తెలియని ఊరు పల్లె తెలియని ఊరు లేదు. ఆమె ఇంతకుముందు మినిస్టర్గా కూడా చేసింది. ఈ వంశీచంద్ర అనే ఆయన ఎవరో కూడా తెలియదు ఇక్కడ. ఇప్పుడు ఈ ఎన్నికల ముందు మాత్రమే ఈ 2 నెలల నుంచి కనబడుతుంది, కానీ అంతకుముందు వంశీచంద్ర రెడ్డి అనే ఆయన కూడా తెలియదు. లాస్ట్ టైం నిలబడ్డప్పటికి కూడా, ఇప్పటికి లాస్ట్ టైం నిలబడ్డాడు కానీ ఇక్కడ వచ్చి చూసింది కూడా ఆయన వాళ్ళు లేవు. ఆయన ఈ 2 నెలలు మాత్రమే తిరుగుతుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా అంటున్నారు కదా, ఆయన ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా? ఏముండదు. ఇప్పుడు ఆయన కూడా కొడంగల్లో పోటీ చేసినప్పటికీ మల్కాజ్గిరి గెలిచిన తర్వాత అక్కడనే వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 నెలల ముందు వచ్చి మళ్ళీ అదే కొడంగల్లో నా సీటు నా కథ అని చెప్పి గెలిచిండు. ఆయన మీద అభిమానంతోనే వేసిండొచ్చు, కానీ ఆయన వేసింది అయితే ఏం లేదు. ఆయన ప్రభావం అయితే ఏముండదు. అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే, ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అని చెప్తున్నారు. సో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం ఉంటుందని అంటున్నారు. సో మీరేమంటారు అన్న, ఇక్కడ మామ్నార్కి సంబంధించి ఆయన ప్రభావం ఉంటుందా, లేకపోతే ఏ పార్టీ ప్రభావం ఉండే అవకాశం ఉన్నారు? నా పేరు సోమశేఖర్ గౌడ్. రాబో పార్లమెంట్ ఎలక్షన్లో నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకి పేరుగాంచిండు. ఆయనను చూసి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పల్లెలలో కూడా నరేంద్ర మోడీకే వేయాలి, నరేంద్ర మోడీ పాలనే బాగుంది. గత 70 ఇయర్స్ నుంచి కూడా ఏమి పాలన కాంగ్రెస్ కూడా బాగాలేదు. ఈసారి 10 సంవత్సరాల నుంచి ఏదే చేసినా మంచి పనులు చేస్తుండ్రు కాబట్టి, కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి నరేంద్ర మోడీ పాలన బాగుంటుంది. ఆమె ఆధ్వర్యంలో ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా పార్లమెంట్ అరుణమ్మ గారిని గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అరుణమ్మనే మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుస్తారు. ఏం పేరు? నల్లనరసప్ప, కృష్ణ మండలి జనరల్ సెక్రటరీ. అని ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా ఏ పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉందంటారు? పోటీ అంటే కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. బీజేపీకి సంబంధించి సంస్థాగతంగా పార్టీ కూడా పటిష్టంగా ఉండి, వ్యక్తిగతంగా అరుణమ్మ పైన చాలా మంది కూడా సింపతి ఉంది. కాకపోతే ఆమె మంచి యాక్టివ్ వర్కరు, గతంలో మంత్రిగా పనిచేసింది. ఆమె భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా ప్రతి పల్లెటూరు, ప్రతి గ్రామ కార్యకర్తలకు అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఆమె అందరూ కూడా సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి గ్రామాల పోటీ పోతే ప్రతి ఒక్కరు కూడా, మొన్న ఎలక్షన్లో ఏం జరిగిందో అయిపోయింది అది, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఉండాలి, పైన మోదీ ఉంటేనే దేశం మిగులుతానే భావనలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా ఉన్నారు. ఖచ్చితంగా 100% ఇంకా ఆమె ఖచ్చితంగా గెలుస్తుంది. దాంట్లో వంశీచంద్ర రెడ్డి పరిస్థితి ఏంటంటే, ఇక ఎప్పుడన్నా ప్రజా సమస్యల మీద ఫోకస్ చేశాడు ఆయన, ఎప్పుడైనా ఈ ప్రాంతానికి రావడం కానీ అట్లా ఏమైనా చేసిన పరిస్థితి? వంశీచందర్ రెడ్డి కల్వకుర్తిలో అదేమంటారు, చావు తప్పి కనులొట్టబోయినట్టు ఒక్కసారి గెలిచి ఆ కల్వకుర్తికి ఆయన సరి అయిన ప్రాధాన్యతనివ్వకుండా, పబ్లిక్కి దగ్గర లేకుండా, ప్రజా సమస్యలపైన పోరాడలేని వ్యక్తి ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏమాత్రం ప్రభావం చూపుతాడు? ఎక్కడ కూడా ఆయన పని చేసింది లేదు. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గెలిచాడు, ఆ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకుని ఏదో ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసేసి లోకల్ అభ్యర్థిని పట్టుకొని ఆయన గెలిచిండు, ఆయన ద్వారా నేను కూడా లబ్ధి పొందుతానని ఒక తాపత్రయమే తప్పిస్తే ఆయన ఎక్కడ కూడా ఆయన ప్రభావం చూపడు. ఆయన గెలుపు కూడా ఏమాత్రం కూడా లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను.